వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. టీడీపీలో భారీగా చేరికలు. ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో 500 మంది చేరిక. ఎమ్మిగనూరు పట్టణంలో కటికేగేరి ప్రాంతానికి చెందిన 9, 10, 11 వార్డులు మరియు 144, 145, 146, 147, 149, 150 బూత్ల పరిధిలోని సుమారు 500 మంది వైఎస్ఆర్సీపీ మరియు ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరుతున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ముందుకు వస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సభ్యులు పోతురాజు రవికుమార్, మార్కెట్ యార్డ్ చైర్మన్, ఎమ్మిగనూరు కోఆపరేటివ్ స్పోర్ట్స్ చైర్మన్, పట్టణ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎమ్మిగనూరు పట్టణం నుంచి కటిక సోదర సోదరీమణులు దాదాపుగా 500 మంది వైసీపీ సానుభూతి పరులు, వైసీపీలో ఉన్నటువంటి నాయకులు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఏదైతే ఈ 22 నెలల పరిపాలనలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రతి సమాజానికి, ప్రతి జాతికి ఇచ్చినటువంటి ప్రతి మాటను కూడా నెరవేరుస్తూ వారికి ఉన్న సమస్యలు పరిష్కరిస్తూ ఈ రోజు తిరుగులేని విధంగా పరిపాలన సాగిస్తున్నప్పుడు మేము కూడా మీతో ఉండి మీ నాయకత్వాన్ని, పార్టీని బలోపేతం చేయాలని కటిక సోదరులు ఈ రోజు మన పార్టీలో తీర్థం పుచ్చుకొని రావడం జరిగింది. వారందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముస్లిం మైనారిటీ కటిక సోదరులు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు పెద్ద పీట వేసేటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ గతంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు, కీర్తిశేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారు అదే స్థితిలో, అదే స్థాయిలో ఈ రోజు మా యువనేత నారా లోకేష్ బాబు గారు, మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగులు వేసుకుంటూ ఇది బడుగుల పార్టీ, బలహీనుల పార్టీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీల పార్టీ అని చెప్పడంతో అనేక కార్యక్రమాలు ఈ రోజు ఇచ్చిన సూపర్ 6 హామీలే కాదు, ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క జాతికి కూడా వాడి సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు పోవడం జరిగింది. ఉదాహరణకు కటికల గురించి వచ్చినప్పుడు ఈ రోజు చూస్తే మీరు వారికి ఉన్నటువంటి స్థానికంగా ఉన్న సమస్యలు ఒక ఎత్తు అయితే, నేను ఆ రోజుల్లోనే ఖురేషీ భవన్ కు ఏదైతే స్థలం కేటాయించడం జరిగింది నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజున. గత ప్రభుత్వంలో వైసీపీ పేరుకు మాత్రం మాటలు మాట్లాడారు కానీ ఏ ఒక్క పని చేసిన పాపాన పోలేదు. మళ్లీ వారి డిమాండ్ ని జమాత్ తరఫున గానీ, ఇక్కడున్న కటికలకు ఉన్నటువంటి